హాయ్ అండి, నేను మీ భవాని. ఈరోజైతే బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ స్టైల్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు వాటిని మీకు చూపిస్తాను ఎలా మేకింగ్ చేయాలని. నన్ను లాస్ట్ టైం అడిగారు, వేరే వాళ్ళు మెసేజ్ చేశారనమాట. థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా వస్తాయి ఒకసారి చెప్పండి మాకు, ఎలా చేయాలనేది. తర్వాత అందుకని ఈ వీడియో చేశానండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇయర్ రింగ్స్ ఇవన్నీ థ్రెడ్తోనే చేశానండి. నేనే ఓన్ మేకింగ్ అనమాట. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, దండలు. ఒకప్పుడు ఇవి ఫ్యాషన్ కదండి, చాలా ట్రెండ్. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్. అప్పుడైతే నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను అంతా మెటీరియల్ అంతా కొనుక్కొని వచ్చి ఇలాగా రకరకాల థ్రెడ్తో ఇవన్నీ చేశాను అనమాట. దండలు, ఇవి పెండెంట్స్ కూడా నేనే మేకింగ్ చేసుకున్నానండి. అది చాలా బాగున్నాయి. ఇది చూడండి, ఇదైతే ఎక్సలెంట్ వచ్చింది, చాలా బాగుంది. వేసుకుంటే కూడా సూపర్ ఉండేది. అప్పట్లో నేను 1-2 సార్లు వేసాను అంతే అండి. అంటే ఇంట్రెస్ట్ కొద్ది చేశాను. నాకు ఏదైనా కొత్తగా మార్కెట్లో ఎవరైనా చేస్తున్నారంటే అది చేయడం చాలా ఇష్టం అన్నమాట. మనం కూడా చేస్తాము అనే ఉద్దేశంతో ఏవైనా మేకింగ్ చేస్తాను. ఇవి చూడండి, బ్లాక్ది అనమాట, మధ్య మధ్యలో స్టోన్స్ వేసి చేశాను. అంటే ఇవి ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటారు, కానీ నేను ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. కొంతమంది మామూలుగా ఇప్పటికి కూడా థ్రెడ్తో దండలు, బ్యాంగిల్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం కొద్దిగా మోడల్స్ ఏమన్నా పనికొస్తాయేమోనని పెట్టాను. చూడండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చెప్పమంటే నెక్స్ట్ వీడియోలో చేసి చెప్తాను. కావాలంటే మీరు కామెంట్ చేయండి ఎలా చేయాలి అని చెప్పేది. ఇలాగ మోడల్గా చేశాను. ఇవి ఎందుకు పెట్టానంటే, మోడల్ మీకు అర్థమవుతుందని పెట్టాను. అందుకని ఇది రెడ్ అనమాట, చాలా బాగుంది. అసలు బ్లాక్ ఇయర్ రింగ్స్ అయితే ఎక్సలెంట్ అండి. ఆ దండేసుకున్న కమ్మలు పెట్టుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే మనము పేరప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులో బ్లాక్, పింక్ శారీస్ వస్తున్నాయి కదా ఎక్కువ, అందుకని ఇలాంటివి దండలు ఊరికే సింపుల్గా అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఇంత లాంగ్ కాకుండా కొంచెం సింపుల్గా అలా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, ఈ పెండెంట్కి ఇలాగ చాంద్బాలిని నేను పేరప్ చేశాను. అసలు పెట్టుకుంటే చాలా బాగుండేదండి. అది శారీ మీదకి అనమాట మ్యాచింగ్స్ ఇవన్నీ. ఏ శారీ కొంటే ఆ శారీ మీదకి అప్పట్లో చేసేసేదాన్ని మ్యాచింగ్స్ అన్నీ. చాలా బాగుండేటువంటి బ్లాక్ ఇయర్ రింగ్స్. దీనికే బ్లాక్ ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎవర్ గ్రీన్ అండి, చాలా అంటే చాలా బాగుంటున్నాయి. మీకు మీకు కానీ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, మేకింగ్ చేసుకోవాలో చెప్తాను. దాన్ని బట్టి మీరు మేకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాంగిల్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మన దగ్గర ఏమన్నా అన్ని కలర్స్ కలగలిపి ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే బ్యాంగిల్స్ సెట్గా లేవు అలా అనుకోండి, మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా కొనుక్కొని చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇవి వేస్ట్గానే ఉన్నాయి. బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎల్లో కలరు. ఇవేంటివంటే వైట్వి మేకింగ్ చేసే మెటీరియల్, ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసే మెటీరియల్ అనమాట, థ్రెడ్తో. ఒకవేళ మీకు కావాలంటే నేను ఇయర్ రింగ్స్ మేకింగ్ చేసి చెప్తాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే బ్యాంగిల్ ఎలా చేయాలో చూసేద్దాము. నేను ఈ 3 బ్యాంగిల్స్ తీసుకున్నాను గ్లాస్వి. వాటిని మనము ఈ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూ, ఆ ఫ్యాబ్రిక్ గ్లూ వేసి అంటించేసాను అనమాట. ఇది బిగినర్స్ కోసం అండి. అంటే మీరు మామూలుగా వచ్చిన వాళ్ళైతే ఓకే, రాని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది చూసి నేర్చుకుంటారని. అంటే నేను ఇప్పుడు నాకు ఈ థ్రెడ్ వేరే శారీస్కి కుచ్చులేస్తే మిగిలిందనమాట. ఈ థ్రెడ్ అది వేస్ట్గా పోవడం ఎందుకని బ్యాంగిల్ చేసేసాను. అదే చేస్తా కూడా నాకు గుర్తొచ్చింది, వేరే వాళ్ళు అడిగారు కదా బ్యాంగిల్ చేయమని చెప్పి, ఒకవేళ ఈ థ్రెడ్తో బ్యాంగిల్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి చేశాను. మల్టీ కలర్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకవేళ వద్దు అనుకుంటే గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ థ్రెడ్తో మాత్రం మీరు చేసుకోండి. ఏ శారీ మీదకన్నా వేసుకోవచ్చు. గోల్డ్ కలర్, సిల్వర్ కలర్, ఇలాగా సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ సిల్క్ థ్రెడ్స్ కొనుక్కొని ఇలా చేయొచ్చండి. ఇలాగ 3 చేసి అంటించేసుకోండి. ఇవి 40 లైన్స్ వస్తాయండి. అంటే మనము ఒక ప్యాడ్కి చుట్టుకుంటాం కదా, ఇవి అట్టకన్నిటికి అలాగా 40 లైన్స్ వస్తాయన్నమాట. ఇంత లావు అవసరం లేదు. 40 లైన్స్ తీసుకున్నాను నేను. ఇదిగోండి 40 లైన్స్ తీసుకున్నాను. వాటిలో అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు మనం సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇలా గమ్ము పూసి కొద్దిగా ఈక్వల్గా ఉండేటట్టు అలాగా చేసుకోవాలి. ఇది ఇలాగ గమ్మేసేసుకొని దానికి మళ్ళీ ఇంకొంచెం ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఇలా చుట్టాలన్నమాట. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ బ్యాంగిల్ అంటించగానే అన్నీ ఎత్తుకుపోవండి, కొంచెం గ్యాప్ వస్తుంది, ప్రాబ్లం లేదు. మనం థ్రెడ్తో చుట్టేస్తాం కాబట్టి అది కనపడదు. ఇలాగా గమ్మేసి అంటించేసుకొని అప్పుడు ఇలా పట్టుకోవాలి. ఇలాగా గాజు మొత్తము గమ్మంతా పూసేసుకోవాలన్నమాట. పూసుకొని ఇప్పుడు చూడండి ఇలాగ చుట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి.
అంటే తెలియని వాళ్ళ కోసము, అంటే ఇది ఎవరు తెలియకుండా ఉండదు, కాకపోతే చెప్తున్నాను, వేరే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు కాబట్టి వాళ్ళ కోసం పెట్టానండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే ఇట్లాంటివే దీంతోనే థ్రెడ్ జ్యువెలరీ ఎలా చేయాలో నేను చెప్తానండి. మన దగ్గర ఉండే ఐటమ్స్తోనే ఎలా నీట్గా చేసుకోవచ్చు, మనం ఎంత హెవీగా చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ దండ పెడతానండి. ఫస్ట్లో స్టార్టింగ్లో మీకు వాట్సాప్ అది ఫస్ట్ ప్రొఫైల్ పిక్ పెట్టాను చూడండి. ఈ పిక్ అంటే థంబ్‌నెయిల్‌గా పెట్టాను చూడండి. ఆ థంబ్‌నెయిల్‌ని ఆ ఫోటోలో ఉండేది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ దండ చేసి పెడతానండి. నేనైతే అది బ్లూ కలర్ అండి, బ్లాక్ కాదు, బ్లూ చేసుకున్నాను. ఎందుకంటే నా శారీ మీదకి మ్యాచింగ్ కాబట్టి బ్లూ కలర్ చేసుకున్నాను. మీరు కావాలంటే బ్లాక్ అయిన చేసుకోవచ్చు, అన్నిటి మీదకి వేసుకోవచ్చు, లేదా ఏ కలర్కి ఆ కలర్. ఏముందంటే జడ అల్లకమే కదా, థ్రెడ్ చుట్టుకోవడం ఒక్కటి లేటు, అల్లేది ఏముంటుంది, చాలా ఈజీ. అలా అల్లేసుకొని వాటికి మనం స్టోన్స్ అంటించేసుకున్నా చాలు, స్టార్ లాగా. ఇంకేం దొరకలేదు అనుకోండి మనకి, ఆ స్టోన్స్ అంటించేసుకోవచ్చు. లేదా మనం శారీస్కి అంటించుకుంటాం చూడండి అల్లవి, నెక్కి అంతా షో లాగా అంటించుకుంటాం కదా, రౌండ్ రౌండ్ కుందన్స్. అలా కుందన్స్ పెట్టుకున్నా కానీ సూపర్ ఉంటుంది అసలు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సగంగా వచ్చిందండి నాకు ఆ థ్రెడ్. నెక్స్ట్ తీసుకున్నాను, నెక్స్ట్ తీసుకొని నెక్స్ట్ మిగతా సగం కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. ఇలాగ ఇది మల్టీ కలర్, ఇలాగైనా ప్లెయిన్గానే వేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. ఇలాగ ప్లెయిన్గా 2 గాజులు పెద్దవి చేసుకొని సన్నగా ఉంటాయి కదా, ఇంకా అంటే ఇప్పుడు నేను త్రీ బ్యాంగిల్స్ పేరప్ చేశాను కదా, అలా కాకుండా ఒక్కొక్క బ్యాంగిల్కి కూడా మనము సింగిల్ కలర్, మెరూన్ కలర్ ఒక 4, ఎల్లో కలర్ ఒక 4 అలా చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఇవి 2 కానీ వేసేసుకుంటే చాలా లుక్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ కలరే కాదు, ఏ కలర్ అయినా మీ శారీస్కి మ్యాచింగ్ కలర్స్ అన్నీ ట్రై చేసుకొని వేసుకోండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ దొరికితే సరే, దొరకకపోతే ఏం చేస్తారంటే ఇలా చేస్తే మేకింగ్ చేసుకుంటారేమోనండి. నేను ఇలాగా గాజు గ్లాస్తో చేశాను. నేను చాలా చేశానండి యాక్చువల్గా, కానీ అప్పటి ట్రెండ్ ప్రకారం అప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఏమంత లేదు కాబట్టి ఇప్పుడంతా బీడ్స్ కదండి, బీడ్స్తో చేస్తున్నాను అనమాట జ్యువెలరీ. ఈ మధ్య అంతా నాకు అదే ఓన్ మేకింగ్ అండి, షాప్ ఉంది ఓన్ మేకింగ్, అందుకని కొంచెం టైం లేక చేయలేదు వీడియోస్. కానీ ఎప్పుడు టైం కుదిరినా వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే బ్యాంగిల్ పెట్టాను కదా ఎలాగ మేకింగ్ చేసుకోవాలనేది. నెక్స్ట్ వీడియోలో దండ పెడతాను ఫ్రెండ్స్. దండ అదే థ్రెడ్తో ఇప్పుడు వస్తున్నాయి కదా జ్యువెలరీస్, దానికి దేంతో మనము ఎలా చేస్తే మనం నీట్గా అంటే కొంచెం క్లాసీ లుక్ వస్తుంది మెటీరియల్ కొనకుండానే అన్నట్టు చేస్తాను. చూడండి, మీకు నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీరు నేనంటే నా దగ్గర ఈ థ్రెడ్ మిగిలిపోయింది కాబట్టి, వేస్ట్గా ఉంది కాబట్టి వేశాను. కానీ మీ దగ్గర ఏమున్నా ఏ థ్రెడ్ అంటే మీ శారీస్కి ఏది మ్యాచ్ అవుతుందో అది తెచ్చుకొని వేసుకోండి. ఇలా చూడండి, గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా, వీటికి మనము సిల్క్ థ్రెడ్తో ఇంకేదన్నా కలర్ చేయొచ్చు. అంటే సిల్క్ థ్రెడ్ వైట్ కానీ గోల్డ్ కానీ ఇప్పుడు మెరూన్ కలరు అలా చుట్టేసి దీనిపైన పెట్టేసుకోవచ్చు, గాజు పైన పెట్టి థ్రెడ్తో కట్టేసేయచ్చు. లేదా ఇలాంటివి మెటీరియల్ అంటే నేను శారీస్ కుచ్చులు వేస్తాను కదా, అలాగా తెచ్చుండే ఇవన్నీ పెట్టి చూసాను అనమాట. ఏదన్నా మీకు ఐడియా కొంచెం పనికి వస్తుందేమోనని ఇలాగైనా పెట్టుకోవచ్చు అని చెప్పాను. లేదంటే హ్యాంగింగ్స్ లాగా ఇలాగ ఒకదాని కింద ఒకటి అలా హ్యాంగింగ్స్ లాగైనా పూసలు కుట్టేసి పెట్టేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే బ్యాంగిల్ అయితే ప్లెయిన్గా అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇంకేమి ఇవ్వద్దు అనుకుంటే ఓకే, ఒకవేళ ఏదన్నా పర్వాలేదు చేస్తాము అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇయర్ రింగ్స్లో ఒకటి పీకాక్ ఒకటి ఉన్నింది, ఇరిగిపోయింది, అది పెట్టేశాను మిడిల్లో. అంటే ఏది పెట్టినా ఫ్యాషనే కదండి ఇప్పుడు, ఏముంది, అందుకని నేను ఆ ఇరిగిపోయిన పీకాక్ని ఎత్తి దీనిపైన పెట్టేసి అంటించేసాను అనమాట. నెక్స్ట్ మనము దానికే ఇంకా స్టోన్స్ తీసుకొని స్టోన్స్ పైన అంటించుకోవాలి అంతే. ఇప్పుడు ఇదైతే పీకాక్ పెట్టేసేసి మీరు సూది దారం తీసుకొని కుట్టేసుకోవచ్చు. నేనంటే ఊరికే మీకు చూపించడం కోసం అని చెప్పి అన్నట్టు ఇంకా నేను సూది దారం వేసి కుట్టలేదు దాన్ని. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దాని చుట్టుపక్కలంతా ఇట్లా గమ్మేసేసుకొని చుట్టుపక్కల స్టోన్స్ అయితే అంటించేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఇంకేదైనా కుందన్స్ మంచి కలర్లో ఉన్నా ఒక పని చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మల్టీ కలర్ చుట్టాను కదా, మీకు మల్టీ కలర్ వద్దనుకుంటే వైట్ కానీ గోల్డ్ కానీ తీసుకోండి. ఆ వైట్ గోల్డ్ పైన అయితే మీకు బాగా మంచిగా మెరూన్ కుందన్స్, బ్లూ కుందన్స్ ఇవి కనపడతాయి. అలా కుందన్స్ తీసుకొని చుట్టేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ఇవి స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్టోన్స్ వేసి అంటించేసాను.
ఈ గమ్ము సీసాలో ఇది ఇరక్కపోయింది, అందుకే గమ్ అయితే సరిగా రావట్లేదు. తర్వాత తీసేసాను, గమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లా అంటించేసాను అనమాట. స్టోన్స్ అన్నీ అంటించేసి నీట్గా మనము అంటే ఒకటే స్ట్రైట్ లైన్లో అంటించేసుకోవాలి. అలా అంటించుకున్న తర్వాత దానికి మనము అటు సైడ్ ఇటు సైడ్ నేనైతే పర్ల్స్ లైన్ అంటించాను. లేదు మీరు స్టోన్ లైన్ అంటించుకుంటారన్నా ఓకే, అది మీ ఇష్టం. అప్పుడు చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. వద్దు అని నెక్స్ట్ వీడియోలో మీకు ఈ జడలాగా అల్లకం వచ్చి థ్రెడ్ జ్యువెలరీ ఎలా చేయాలనేది చెప్తాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇవి వస్తున్నాయి కట్టు తీగతో బ్యాంగిల్స్, మనము అవి బేస్లు కూడా అమ్ముతున్నారనమాట బయట. ఆ బేస్ పైన మనము నక్షీ బాల్స్, గోల్డ్ కలర్ నక్షీ బాల్స్, పర్ల్స్ వేసుకొని ఎలాగా ఒక బ్యాంగిల్ చేయాలనేది మీకు చెప్తాను. అవైతే కొంచెం కాస్ట్లీ లుక్ ఉంటుంది. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్కి కూడా మనం అలాగే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఇలాగ అంటించేసాను. దీనికైతే మనం స్టోన్ లైన్ కానీ పర్ల్స్ లైన్ కానీ అంటించుకున్నాం. ఎందుకంటే నేనైతే పర్ల్స్ అంటించాను, ఎందుకంటే మధ్యలోకి కూడా స్టోన్ లాగే అనిపించింది నాకు. అందుకే నేను స్టోన్కి బదులు పర్ల్స్ లైన్ అంటించేసాను అనమాట. అయితే చూడడానికి ఇంకొంచెం మీరు బాగా ప్లాన్ చేసుకున్న దగ్గర ఉండే వస్తువులు ఇవే ఉన్నాయండి, గమ్ము, ఈ స్టోన్స్ ఇవి ఉన్నాయి, అందుకే చేశాను. కానీ ఏదో అప్పటికప్పుడు అనుకొని చేశాను. ఈ వీడియో చేయాలని అనిపించలేదు, కాకపోతే ఇంకా కొంచెం ఫ్రీ టైం దొరికింది కదా, ఆ వీడియో అయితే చేద్దామని చెప్పి చేశాను. మా బ్యాంగిల్ అయితే బాగానే వచ్చింది. మీరు చూడండి, ఎవరికి తెలియదని కాదు, కాకపోతే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని పెట్టాను ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే దండ అయితే పెడతాను, థ్రెడ్తో ఎలా చేయాలనేది. చాలా బాగా వస్తుంది. మన దగ్గర ఉండే వాటితోనే ఎలాగ దాన్ని గ్రాండ్గా చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే నా దగ్గర అంటే రా మెటీరియల్స్ ఉంటాయి, మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఉండే షాపుల్లో దొరకపోవచ్చు. ఆన్లైన్లో పెట్టుకునే వాళ్ళైతే ఓకే ఫ్రెండ్స్, లేకపోతే కష్టం కదా. అందుకని నేను మీ దగ్గరే ఇప్పుడు బండి పైన వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, స్ట్రీట్ వెండర్స్, వాళ్ళ దగ్గర కూడా మనం తీసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ తీసుకొని ఎలా చేయాలనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో అయితే చూసేయండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది. బ్యాంగిల్ అయితే బాగుంది. సింగల్గా వేసుకొని అలా కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఎలాగైనా బజార్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మనము యూస్ చేసే మెటీరియల్ని బట్టి బ్యాంగిల్ అయితే సూపర్ లుక్ వస్తుంది. అప్పట్లో ఇవి బాగా ట్రెండ్ అండి, ఇప్పుడు ఏం లేదు కానీ అప్పట్లో ట్రెండు. కాకపోతే కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం ఇదైతే నేను ఈ వీడియో అయితే చేశానండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియో కూడా చేస్తానండి, ఎలా చేయాలంటే కట్ వర్క్ చేయాలని నాకు ఐడియా ఉందండి. కట్ వర్క్ శారీస్కి నార్మల్ మిషన్తోనే కట్ వర్క్ ఎలా చేయాలనేది. ఎందుకంటే శారీ 250 అయితే కట్ వర్క్ ఏమో 600 అడుగుతున్నారు. అలా కాకుండా కట్ వర్క్ మనము నార్మల్ మిషన్ కానీ లేదా జిగ్జాగ్ మిషన్ మీద ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ జ్యువెలరీ పెడతాను కదా, తర్వాత వీడియోలో మాత్రం కంపల్సరీ కట్ వర్క్ వీడియో అయితే పెడతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది లాస్ట్లో నేను ఒక థ్రెడ్ జ్యువెలరీ పెట్టాను చూడండి. ఆ థ్రెడ్ జ్యువెలరీ కనుక మీకు నచ్చినట్లయితే కావాలని కామెంట్ చేయండి. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా చేశాను అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.